హాయ్ మా, మీరు ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ చూస్తూ ఉంటారు. రీసెంట్గా సీజీలో కూడా ఎక్కువ అడుగుతుంటాడు ఇది. అది కూడా సీజీఏలో టైర్ 1లో అడిగాడు. క్వశ్చన్ చూస్తే మనకి మెంటల్ ఎక్కువ చాలా పెద్దగా ఉంటుంది అన్న ఇది. చూడండి, ఒక వెజల్లో మిక్స్ చేశాడు, వాటర్ మిల్క్ మిక్స్ చేశాడు. తర్వాత 2 లీటర్స్ వాటర్ని మిల్క్ పెంచాడు, 2 లీటర్స్ వాటర్ తీసేసాడు. ఇదంతా ఇచ్చాడు అన్న. సో క్వశ్చన్ అడిగాడు, ఫైండ్ ద ఇనిషియల్ మిల్క్. ఇదంతా మనకెందుకు? సో డైరెక్ట్ ఇస్తే దీన్ని ఈ మెథడ్లో చేస్తూ ఉంటారన్న. దీన్ని నో డౌట్ ఇదే మ్యాథ్స్ అంటారు మా. దీన్ని మ్యాథ్స్ అంటారు. ఇది చూసే చాలా వరకు నాన్ మ్యాథ్స్ మెంటల్ ఎక్కువ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. అంత అవసరం లేదు నా దీనికి. ఇప్పుడు క్వశ్చన్ బాగా చూడండి. ఫైండ్ ఇనిషియల్ మిల్క్ అన్నట్టు. ఇనిషియల్ మిల్క్ ఏ రేషియోలో ఉంది? 5:7 ఉంది. ఇది మిల్క్ రేషియో, ఇది వాటర్ రేషియో. నాకు దీంతో ఏం సంబంధం? మిల్క్ తో సంబంధం ఉంది. సో 5 పార్ట్స్ అన్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే మనం ఇదంతా కనిపిస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, ఎక్స్ వాల్యూ. సో 5 into x ఏమవుతుంది నాన్న? 5x అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 2 10, అంటే 10 అయితే 5 మల్టిపుల్ కదా. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న ఆప్షన్స్ లో 5 మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? 25 ఛాన్స్ లేదు. 30 ఎస్ ఛాన్స్ ఉంది. 32 నో ఛాన్స్. ఇది నో ఛాన్స్. ఎందుకని 5 తో మల్టిప్లై చేస్తే ఒకటి 5 రావాలి, అది 0 రావాలి. ఇక్కడ 0 ఉంది కదా. సో 5 is 30. ఇది చేసినా అయితే 30 వస్తుంది, అట్లా చేస్తే 30. సో 5 మల్టిపుల్ చూసుకుంటే పెట్టేసుకోవచ్చు. దాని ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? థ్యాంక్ యూ నాన్న.